అందరికీ నమస్కారం. కొత్త వాటర్ హీటర్ కొనాలి అనుకుంటున్నారా? అయితే మార్కెట్లోకి వెళ్తే అమ్మో! ఇన్ని రకాలు, ఇన్ని ఫీచర్లు, ఏది కొనాలో అర్థం కాదు కదా! చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ డోంట్ వరీ. ఈరోజు మనం ఈ పనిని చాలా చాలా సింపుల్ చేసేసుకుందాం. ఇన్స్టెంట్ స్టోరేజ్ గ్యాస్ ఇమ్మర్షన్. అబ్బో, ఈ పేర్లు వింటేనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది. అసలు వీటిల్లో మనకి ఏది సెట్ అవుతుంది అనే సందేహం వస్తుంది కదూ. రండి, వీటన్నింటి గురించి తెలుసుకుని మనకి ఏది బెస్ట్ ఆప్షనో తేల్చేద్దాం. సరే, మన ఇంటికి ఒక పర్ఫెక్ట్ వాటర్ హీటర్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్ ఏమీ కాదు. రండి, ఈ పనిని మనం కలిసి చాలా సులభంగా పూర్తి చేద్దాం. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే మనం కొన్ని సరైన ప్రశ్నలతో మొదలుపెట్టాలి. మన అవసరాలేంటో క్లియర్గా తెలిస్తే చాలు, బెస్ట్ ఆప్షన్ ఎంచుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. మొదటి ప్రశ్న చాలా సింపుల్. అసలు మనకు ఎంత వేడి నీళ్లు కావాలి? అంటే మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? నీటిని ఎక్కువగా కిచెన్లో వాడుతున్నామా లేక స్నానాల కోసమా? దీన్ని బట్టి మనకు ఎంత కెపాసిటీ కావాలో ఒక అంచనాకు వచ్చేయొచ్చు. కాబట్టి ఏ మోడల్ చూడ్టానికి ముందైనా సరే ఈ 3 విషయాల్లో మైండ్లో పెట్టుకోవాలి. 1. ఫ్యామిలీ సైజ్ ఎంత? 2. మెయిన్గా దేనికి వాడుతున్నాం? 3. హీటర్ పెట్టడానికి మన దగ్గర ఎంత ప్లేసుంది? ఈ 3 ప్రశ్నలకు ఆన్సర్ తెలిసిందంటే మన పని సగమైపోయినట్టు. ఇక స్పేస్ విషయానికొస్తే మనకు 2 ఆప్షన్లు ఉంటాయి. చాలా బాత్రూంలలో నిలువుగా ఉండే వర్టికల్ హీటర్లు ఈజీగా సెట్ అయిపోతాయి. కానీ ఒకవేళ బాత్రూమ్ సీలింగ్ కొంచెం కిందకు అంటే తక్కువ హైట్లో ఉంటే అప్పుడు అడ్డంగా ఉండే హారిజాంటల్ హీటర్లు పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట. సరే, ఇప్పుడు కాస్త లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే ఆ టెక్నికల్ పదాలు విని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఒక వాటర్ హీటర్ లోపల ఏముంటుంది, అది ఎలా పనిచేస్తుందో సరదాగా సింపుల్గా తెలుసుకుందాం. ఒక వాటర్ హీటర్ లోపల చూస్తే ముఖ్యంగా 3 కీలకమైన భాగాలుంటాయి. అవేంటంటే ట్యాంక్, హీటింగ్ ఎలిమెంట్ మరియు ఇన్సులేషన్. ఇవే మనకు వేడి నీటిని అందిస్తాయి. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ట్యాంక్ మెటీరియల్ అనేది దాని లైఫ్ని డిసైడ్ చేస్తుంది. కాపర్ అయితే నీటిని చాలా ఫాస్ట్గా వేడి చేస్తుంది. అదే స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఎక్కువ కాలం మన్నికగా ఉండి తుప్పు పట్టదు. ఇక థర్మోప్లాస్టిక్ కూడా తుప్పు పట్టని ఒక మంచి ఆప్షన్. సో మనకు ఫాస్ట్ హీటింగ్ కావాలంటే కాపర్, లాంగ్ లైఫ్ కావాలంటే స్టెయిన్లెస్ స్టీల్ వైపు చూడొచ్చు. హీటింగ్ ఎలిమెంట్ చెప్పాలంటే ఇదే మన హీటర్కు ఒక ఇంజిన్ లాంటిది. దీని పనేంటంటే కరెంటుని తీసుకుని దాన్ని వేడిగా మార్చి నీటిని వేడి చేయడం. చాలా సింపుల్ కదా. ఇక యానోడ్ రాడ్ భలే ఉంటుంది దీని పని. ఇది మన ట్యాంకుకి ఒక పర్ఫెక్ట్ బాడీగార్డ్ అన్నమాట. ఏం చేస్తుందంటే నీటిలో ట్యాంకుని పాడు చేసే, తుప్పు పట్టించే చెత్తనంతా తన వైపుకు లాగేసుకుంటుంది. అలా ట్యాంకును సేఫ్గా కాపాడుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ట్యాంక్ లైఫ్ బాగా పెరుగుతుంది. సింపుల్. పిఓఎఫ్ఏ ఇన్సులేషన్. ఇదేంటో తెలుసా? దీన్ని మన ట్యాంక్కి ఒక థర్మోస్ ఫ్లాస్క్ అనుకోవచ్చు. ఈ ఫోమ్ లేయర్ ఏం చేస్తుందంటే లోపలి వేడిని బయటకు పోకుండా గట్టిగా పట్టుకునుంచుతుంది. రిజల్ట్ ఏంటి? నీరు ఎక్కువసేపు వేడిగా ఉంటుంది, కరెంట్ కూడా ఆదా అవుతుంది. ఒక వస్తువు ఎంత కాలం మన్నుతుంది, ఎంత సేఫ్ అనేది చాలా ముఖ్యం కదా. ఇప్పుడు ఆ డ్యూరబిలిటీ, సేఫ్టీ విషయాలు మాట్లాడుకుందాం. ఒకవేళ మనం ఉండేది పెద్ద అపార్ట్మెంట్, హైరైజ్ బిల్డింగ్ అయితే ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వాటర్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన హీటర్ 8 బార్స్ లాంటి హై ప్రెషర్ను తట్టుకోగలగాలి. లేదంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. భద్రత, సేఫ్టీ ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. కరెక్టా? చూడండి, థర్మోస్టాట్, థర్మల్ కటౌట్ లాంటివుంటే నీళ్లు మరీ ఎక్కువగా వేడెక్కిపోకుండా చూసుకుంటాయి. తర్వాత మల్టీఫంక్షన్ సేఫ్టీ వాల్వ్, ఇది ఎక్స్ట్రా ప్రెషర్ను బయటకు పంపేస్తుంది. ఇక షాక్ సేఫ్ ప్లగ్, IPX4 బాడీ, ఇవి ఉంటే ఎలక్ట్రిక్ షాక్ల భయమే ఉండదు. మనకు పూర్తి రక్షణ అన్నమాట. కొన్ని బ్రాండ్లైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి మల్టీ లెవెల్ సేఫ్టీ షీల్డ్ లాంటి ప్యాకేజీలిస్తున్నాయి. అంటే మనకు అన్ని విధాలా కంప్లీట్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఇది చాలా మంచి విషయం. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందో, ఈ మోడర్న్ ఫీచర్లు మన లైఫ్ని ఎంత ఈజీ చేస్తున్నాయో చూద్దాం. B స్టార్ రేటింగ్ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. ఫార్ములా చాలా సింపుల్.
స్టార్స్ ఎక్కువ ఉంటే కరెంట్ ఆదా ఎక్కువవుతుంది. దానివల్ల మన కరెంటు బిల్ కూడా తగ్గుతుంది. అందుకే కొనేటప్పుడు ఎక్కువ స్టార్స్ ఉన్నదానికే ప్రిఫరెన్స్ ఇవ్వడం మన జేబుకు కూడా చాలా మంచిది. ఈ రోజుల్లో హీటర్లంటే కేవలం నీళ్లు వేడి చేయడమే కాదు, చాలా స్మార్ట్ అయిపోయాయి. ఐఓటీ ఫంక్షనాలిటీ, రిమోట్ కంట్రోల్, టైమర్లు, రంగులు మారే ఎల్ఈడీ లైట్లు, ఫాస్ట్గా వేడి చేసే టెక్నాలజీ, ఇలా ఎన్నో అద్భుతమైన సూపర్ ఫీచర్లు వచ్చేశాయి. ఈ స్మార్ట్ టెక్నాలజీతో మనం ఆఫీస్లో ఉండి కూడా ఇంటికొచ్చేసరికి నీళ్లు వేడిగా ఉండాలని మొబైల్ నుంచే సెట్ చేసుకోవచ్చు. ఎంత కంఫర్టబుల్గా ఉందో కదా! ఈ మాట ఈ విషయాన్ని చాలా బాగా చెప్తుంది. ఇది కేవలం వేడినీటి గురించి మాత్రమే కాదు, ఇది ఒక స్మార్ట్, ఎఫిషియెంట్ లైఫ్ స్టైల్ గురించి. నిజమే, వాటర్ హీటర్లు ఇప్పుడు మామూలు ఉపకరణాలు కావు. అవి మన స్మార్ట్ హోమ్ టెక్నాలజీలో ఒక భాగమైపోయాయి. సో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఈ 3 సింపుల్ స్టెప్స్లో ఉంది. ఫస్ట్, మన అవసరాలేంటో చూడాలి, కెపాసిటీ అండ్ స్పేస్. సెకండ్, దాని లోపలి టెక్నాలజీని అర్థం చేసుకోవాలి, ట్యాంక్ అండ్ కాంపోనెంట్స్. ఫైనల్గా మనకు కావాల్సిన సేఫ్టీ అండ్ స్మార్ట్ ఫీచర్లను సెలెక్ట్ చేసుకోవాలి. అంతే. సరే, చివరిగా ఒక్క ప్రశ్న, కాస్త ఆలోచించండి. ఇప్పుడు మనం కొనబోయే వాటర్ హీటర్ జస్ట్ పాతది పాడైపోయింది కదా అని కొంటున్న ఒక రీప్లేస్మెంటా, లేకపోతే మన ఇంటికి, మన లైఫ్ స్టైల్కి ఒక స్మార్ట్ అప్గ్రేడా? దీని గురించి ఆలోచించండి.